ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ ఘనంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులతో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం కిక్కిరిసిపోతోంది. ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళ వచ్చే నెల 26వ తేదీతో ముగియనుంది. అయితే ఈ 45 రోజుల్లో దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ 45 రోజుల్లో నిర్వహించే 6 రాజ స్నానాలు అత్యంత ముఖ్యమైనవి. ఇందులో ఈ నెల 29వ తేదీ మౌని అమావాస్య సందర్భంగా జరిగే పుణ్య స్నానం రోజున ఏకంగా 10 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనాలు వేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యం కోసం ఆ ప్రాంతాన్ని స్పెక్టర్ గా విభజించారు. ట్రాఫిక్ సైన్ బోర్డు ఏర్పాటు చేసి భక్తులను గైడ్ చేస్తున్నారు. అక్కడికి అధికారులు పార్కింగ్ నుంచి ఘాట్లకు నడకదారి తప్ప ఎలాంటి వాహనాలు అనుమతించడం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ ఘనంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులతో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం కిక్కిరిసిపోతుంది. ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరించారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ మహాకుంభమేళ వచ్చే నెల 26వ తేదీతో ముగియనుంది. అయితే ఈ 45 రోజుల్లో దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ 45 రోజుల్లో నిర్వహించే 6 రాజ స్నానాలు అత్యంత ముఖ్యమైనవి. ఇందులో ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా జరిగే పుణ్య స్నానం రోజున ఏకంగా 10 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనాలు వేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసింది. భక్తుల సౌకర్యం కోసం ఆ ప్రాంతాన్ని స్పెక్టర్స్ గా విభజించారు. ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి భక్తులను గైడ్ చేస్తున్నారు. అక్కడికి అధికారులు పార్కింగ్ నుంచి ఘాట్లకు నడకదారి తప్ప ఎలాంటి వాహనాలు అనుమతించడం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ ప్రాంతంలో మునకల కోసం భక్తులు పోటీ పడుతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు దాదాపు 10,000 బోట్లు సేవలు అందిస్తున్నాయి. అక్కడ తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబరం అందిస్తారు.
భక్తులందరూ ఒకే ఒక కారణం చూస్తారు. ఏంటంటే ఏదైతే ఇక్కడ మనకున్న త్రివేణి సంగమంలో ఒక్కసారి స్నానం చేస్తే వాళ్ళు ఈ జన్మలో చేస్తున్న పాపాలన్నీ పోతే, అంతేకాకుండా పునర్జన్మకు సంబంధించిన కొన్ని నమ్మకాలు ఇచ్చేటారు. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా త్రివేణి సంగమంలో ఒకసారి స్నానం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఇప్పుడు మనము ఆ త్రివేణి సంగమంకి వెళ్లే దారిలో ఉన్నాము. ఇక్కడ ఇలాంటి బోట్లు అందుబాటులో ఉంటాయి. ఈ బోట్ల మీదనే వాళ్ళు అక్కడ తీసుకెళ్తారు. ఇక్కడ తీసుకెళ్ళడానికి ఒక్కొక్క ఛార్జ్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చూస్తున్నది ఏదైతే యమునా నది నుంచి ఇప్పుడు మనము గంగా నది వైపు వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ఆ బ్రిడ్జ్ అవుతుందో ఆ బ్రిడ్జ్ పైనే లక్షలాది మంది భక్తులు ఒకవైపు నుంచి మరొక వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ మనలాంటి బోట్లతో పాటు మరికొన్ని మర బోట్లు ఉన్నాయి, అలాగే కొన్ని ఎంజిన్ బోట్లు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే ప్రయత్నం అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఒక్కసారి స్నానం చేయాలి. ఎన్నో కిలోమీటర్లు తిరిగి మరి వస్తారు. కిలోమీటర్లు తిరిగి వచ్చి చేసే ప్రయత్నం ఏంటంటే ఇక్కడ వచ్చి ఒకసారి ఇక్కడ స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్న దేవుడిని దర్శించుకొని సోమేశ్వరాలను దర్శించుకొని వెళ్ళిపోతారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపుగా అంటే ఇక్కడ మనం వచ్చింది మాత్రం ఇప్పుడు ఒక ఘాట్ దగ్గర నుంచి మనం సంగమం వైపు వెళ్తున్నాం. దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. 2.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని వీళ్ళు దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాలు అక్కడ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు అక్కడ ఏదైతే ఉందో మనం స్నానం చేసుకోవడానికి దాదాపు అరగంట సమయం ఇస్తారు. అరగంట సమయం తర్వాత వాళ్ళు అక్కడ నుంచి రిటర్న్ తీసుకొని వచ్చారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడికి వచ్చే భక్తులకు ఖచ్చితంగా కన్నుల పండుగగా ఉండే ఈ నదిని మనం చూస్తాం. నది నిండా కూడా వాటర్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి మరికొన్ని పక్షులు కూడా నిజంగానే ఇక్కడ ఆనందాన్ని కలిగించేలాగా ఆ పక్షులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ గా చూసినప్పుడు ప్రజలందరూ వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ అవకాశాన్ని బట్టి కొద్ది దూరం ఎక్కువ వెళ్తున్నారు. లేదంటే అక్కడ త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ 3 నదులు అంటే గంగా, యమున, అలాగే అంతర్లీనంగా ప్రవహించే సరస్వతి నది, ఈ సంగమంలో అక్కడ ఒక స్నానం చేసేసి అంటే ఒక మునక మునిగి వాళ్ళు ఈ జన్మను సార్థకం చేసుకోవడం చేస్తారు. కెమెరామెన్ మధుతో చిదంబరం రెడ్డి.